తిరుపతితో పాటు ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే 7 ప్రాణాలు కోల్పోయారు. వందల మంది నిరాశ్రులయ్యారు. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అస్సాం రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 20 గంటలుగా నాన్ స్టాప్ భారీ వర్షాలతో రాష్ట్రంలోని 6 జిల్లాలు ముంపునకు గురయ్యాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. జిల్లాలకు జిల్లాలే నీటిలో మునగడంతో ఊళ్ల మధ్య సంబంధాలు తెగిపోయాయి. గౌహతిలో వరద బీభత్సం అధికంగా ఉంది. దాదాపు సగం సిటీ నీటిలో మునిగిపోయింది. జనాలు బయటకు వెళ్లాలంటే వరద నీటిలో బోట్లు వేసుకుని రాకపోకలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్రం మొత్తం మీద వర్షాల దెబ్బకు 7 చనిపోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అధికారులు వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ బోట్లు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,000 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీఎం తరుణ్ గొగోయ్ వర్ష ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు పెరిగితే మరింత ప్రమాదం జరగకుండా ఉండేలా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.